ఇండియాలో తొలి హెచ్ఎంపీవీ కేసు 8 నెలల శిశువుకు పాజిటివ్. ఇక కరోనా సీను రిపీట్ కావాల్సిందేనా? అనుకున్నంత జరిగింది. ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్ భారత్కు చేరింది. దేశంలో మొట్టమొదటి కేసు దక్షిణాదిలోనే వెలుగు చూడటం మనల్ని మరింత ఆందోళనకు గురిచేసే విషయం. తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న కర్ణాటకలో హెచ్ఎంపీవీ బయటపడింది. ఆ రాష్ట్ర రాజధాని ఐటీ సిటీ బెంగళూరులో ఓ 8 నెలల పసికందు ఈ వైరస్ బారిన పడింది. ఆ చిన్నారి ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఇటీవల తీవ్ర జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. అయితే శిశువుకు వైద్యం అందించినా జ్వరం తగ్గకపోవడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు టెస్టులు చేశారు. ఇందులో హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇలా ఇండియాలో మొదటి కేసు వెలుగు చూసింది. అయితే కర్ణాటక ప్రభుత్వం నుండి మాత్రం ఇప్పటి వరకు హెచ్ఎంపీవీ కేసుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మొదటి కేసు బయటపడ్డ హాస్పిటల్ నుండి ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు హాస్పిటల్ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత హెచ్ఎంపీవీ వైరస్ పై నిర్ధారణకు వచ్చాకే ప్రభుత్వం నుండి ప్రకటన విడుదల కానుంది. తెలుగు ప్రజలు తస్మాత్ జాగ్రత్త. భారతదేశంలో హెచ్ఎంపీవీ కేసు వెలుగు చూసిన నేపథ్యంలో ఇక ప్రజలు మరోసారి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా మాదిరిగానే ఈ వైరస్ కూడా గాలి ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి గతంలో కరోనా సమయంలో మాదిరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఇంటి నుండి బయటకు రావడం మంచిది. అలాగే శానిటైజర్లతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. దక్షిణాదిన తొలి హెచ్ఎంపీవీ కేసు వెలుగు చూసింది. బెంగళూరు నుండి మన తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోని ప్రజలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం ప్రారంభించాలి. మాస్కులు, శానిటైజర్లు ఇక బయటకు తీయాలి. ఇప్పటికే ఈ హెచ్ఎంపీవీ వైరస్ చైనా నుండి విదేశాలకు వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను సూచించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పద్మావతి రాష్ట్ర ప్రజలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ప్రజలు రద్దీ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించాలని, అందరూ మళ్లీ మాస్కులు ధరించాలని సూచించారు. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కేసులు నమోదు కాలేవని ఆమె తెలిపారు. ఈ వైరస్ గురించి ఆందోళన చెందొద్దని, అదే సమయంలో అజాగ్రత్త కూడా వద్దని అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆందోళనకర పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పద్మావతి సూచించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా కర్ణాటకలో హెచ్ఎంపీవీ కేసు బయటపడటంతో అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారులంతా అప్రమత్తం కావాలని ఆదేశించారు. ముఖ్యంగా బెంగళూరు నుండి హైదరాబాద్కు వచ్చే వారిలో హెచ్ఎంపీవీ లక్షణాలు ఉండేవారికి ప్రత్యేకంగా టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోకి ఈ వైరస్ను ఎంట్రీ కానివ్వకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ఇప్పటికే మలేషియా, జపాన్కు కూడా హెచ్ఎంపీవీ వ్యాప్తి. గతంలో కరోనా మాదిరిగానే ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా మెల్లిగా ప్రపంచ దేశాలకు పాకుతోంది. ఇలా భారత్తో పాటు మలేషియా, జపాన్లలో కూడా ఈ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే చైనాలో లక్షలాది మంది వైరస్ బారిన పడగా మలేషియాలో 300కు పైగా కేసులు నమోదయ్యాయి. జపాన్లో కూడా హెచ్ఎంపీవీ కేసులు భారీగా నమోదవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థల నుండి అందుతున్న సమాచారం. ఇలా చైనా నుండి మరో వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో WHO పరిస్థితిని గమనిస్తోంది. ఇప్పటికే ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాల గురించి అందరికీ అవగాహన కల్పించాలని, ఎవరిలో అయినా అవి కనిపిస్తే వెంటనే హాస్పిటల్కు తరలించాలని చాలా దేశాలు వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశిస్తున్నాయి. అమెరికా వంటి దేశాలు కూడా ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాయి. సాధారణంగానే శీతాకాలంలో చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ హెచ్ఎంపీవీ బారిన పడ్డవారిలో కూడా ఈ లక్షణాలే కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధుల్లోనే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, జలుబు, దగ్గు వంటి అనారోగ్యపు సమస్యలకు సాధారణంగా తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వివిధ దేశాల్లో ఈ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఆయా దేశాలకు వెళ్లే ముందు అక్కడి పరిస్థితిని తెలుసుకోవాలి. చైనా, మలేషియా వంటి దేశాలకు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. హెచ్ఎంపీవీ లక్షణాలు. హెచ్ఎంపీవీ వైరస్ శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జలుబు సర్వసాధారణం. అయితే ఇదే లక్షణాలను ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ వైరస్ నిర్ధారణ కాస్త కష్టతరమవుతుంది.
ఇక దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోయి శ్వాస ఇబ్బందిగా మారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ప్రధానంగా శ్వాసకు సంబంధించిన సమస్యలను సృష్టిస్తుంది. ఈ వైరస్ వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇక జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ హెచ్ఎంపివి వైరస్ కొందరిలో చాలా సీరియస్ శ్వాస సమస్యలకు దారితీస్తుంది. ఊపిరితిత్తులను డ్యామేజ్ చేసి ప్రాణాంతకంగా మారుతుంది. ఇది కొన్నిసార్లు న్యూమోనియా, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతోంది. ఇది గాలి ద్వారా ఈజీగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇది ఒక్కసారిగా విజృంభిస్తుంది. లక్షణాలు బయటపడేలోపే మరింత మందికి వ్యాప్తి చెందుతుంది. చిన్నారులు, వృద్ధులకు ఈ వైరస్ ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి వీరిలో జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం పొందడం మంచిది. అలాగే ఈ లక్షణాలు కనిపిస్తే ఇతరులు కూడా వైద్యం పొందడం ఉత్తమం.